గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆ నేత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. కానీ ఓటమి పాలయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో చేసిన తప్పిదాలకు తోడు కూటమి హవా ఆయన్ను తిరిగి ఎమ్మెల్యే కానివ్వలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎన్నికల తర్వాతైనా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారంటే అది లేదు. దీంతో వైసీపీకి ఆ మాజీ ఎమ్మెల్యే తలనొప్పిగా మారుతున్నారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే వివాదాలతో సతమతమవుతున్న ఆ ఛాన్స్ అందుకొని ఆ మాజీపై మెగా 9 స్పెషల్ స్టోరీ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు గత ఎన్నికలకు ముందు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానితో కలిసి పార్టీ మారారు. టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఆయనకు జగన్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలి ముందు స్వామిదాసు కూడా నిలవలేకపోయారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న తప్పిదాలు సైతం ఆయనకు శాపంగా మారాయి. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కార్యకర్తలు, నాయకులకు నల్లగట్ల స్వామిదాసు అందుబాటులో ఉండేవారు కాదని, ఇప్పుడు వైసీపీలో చేరినా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే మొన్న టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన 22,000 ఓట్లతో ఓటర్లు చిత్తుగా ఓడించారని జనం చెప్పుకుంటున్నారు. అయితే అప్పటి అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చేతిలో ఘోర పరాజయం తర్వాత నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ క్యాడర్ను వదిలేసి విదేశాల్లో గడుపుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత స్వామిదాసు కనిపించకపోవడం, నాయకులు గ్రూప్ తగాదాలతో సతమతమవుతూ ఉండటంతో తిరువూరులో వైసీపీ పరిస్థితి అంతకంతకు దిగజారుతుంది. అధిష్టానం కలగజేసుకుని దీన్ని సరిదిద్దే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అదే సమయంలో టీడీపీని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాలతో సావాసం చేస్తున్న ఆ పరిస్థితిని కూడా అందిపుచ్చుకునేందుకు స్వామిదాస్ రాకపోవడం క్యాడర్ ను కలిచివేస్తుంది. మరోవైపు నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే నాయకుల మధ్యలోనే అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అగ్రవర్ణాల ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండటంపై కార్యకర్తలు, నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. దీంతో తిరువూరు మున్సిపాలిటీలోని కొందరు వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మార్పుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.